ప్రజానాట్య మండలి సభ్యులు సిపిఎం నేత పెంచలయ్య గంజాయి మాఫియాకు బలైన పెంచలయ్య కుటుంబ సభ్యులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పరామర్శించారు. పెంచలయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కుమారుల్లో ఒకరిని ఐఏఎస్ మరొకరిని ఐపీఎస్ చేయించాలనేది పెంచలయ్య కోరిక అని, పెంచలయ్య కుమారుల బాధ్యత నా కుమార్తెలు అల్లులు తీసుకుంటారని తెలిపారు. పెంచలయ్యను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసుకుంటున్నామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి పెంచలయ్య విగ్రహాన్ని ఆర్టీటీ కాలనీలో ఏర్పాటు చేస్తామన్నారు. చండుగూడ మండలంలోని రెండోది ఏంటంటే ఈ 10th క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంతలో బాధ్యత తీసుకుంటారు, ఫీజులు అంతవరకు అంతే కదా. ఇతరత్ర ఏదైనా అవసరాలు ఉంటాయి నేను అడగా ఉంటాను. 10th తర్వాత మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీ మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీ బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఆ బాధ్యతని అప్పచెప్తాను. దానికి నా 2 కూతురుగా బాధ్యత అప్పచెప్తాను. చెరువు బిడ్డని చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉండాలా, ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా. 3 గంజాయికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలా. అన్న ఆర్జీఆర్ కోసం పోరాడుతున్నాం అని చెప్పారు. చాలా అసలు ఎవరికి అందరికీ సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడడం. ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు. ఆ దేవుడు మీ అందరూ ఉన్నాం, మీ ధైర్యం ఉండండి, మీకు ఏ ఇబ్బంది లేకుండా తీసుకుంటాం. మీ సొంత కుటుంబం అనుకోండి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ఉంటాం మీకు అండగా. ఈ అబ్బాయి కుమారదేవ్ అని 9th చదువుతున్నాడు. అబ్బాయికి ఐఏఎస్ చేయాలని వాళ్ళ నాన్న కోరిక. నీకు ఆ సివిల్స్ లో ఆ లైన్ లో బాగా టచ్ ఉంది కదా, అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు. అబ్బాయితో మాట్లాడి గైడ్ చేస్తుండ్రు. అంటే ఇక్కడి నుంచి బేస్ ఏర్పడాలి కదా. 9th క్లాస్ కాబట్టి వాడు బొక్క తిప్పుకోలేక కడుపు మండి ఎంత పెంచలే వాళ్ళే కదా. పెంచలే పోలీసు వాళ్ళు వచ్చాడా వాళ్ళకి అండగా నిలబడటం. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది. ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది. ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం. ఈ అక్కసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచలయ్య గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది. ఇది అత్యంత తీవ్రమైన చర్య. ఈ సందర్భంగా ఆ యొక్క పెంచలయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని, పెంచలయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం. అటు నేను కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే కేవలం అండగా ఉంటాం కాదు, ఏదో నివాళులు అర్పించామా, పెంచలయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసామా, వెళ్ళామన్న ధోరణ కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేళ్లు చేయాలా. ఎందుకంటే పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలయ్య గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలా. 1, పెంచలయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉనికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. రెండోది, ఏదైతే పెంచలయ్య గారు మరణించారో, పెంచలయ్య గారి మరణం మామూలు మరణం కాదు. ఈ సమాజంలో 10 మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాల కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ యొక్క ఆశయానికి పెంచలయ్య గారు ఈ యొక్క ప్రపంచాగ్నికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకు వచ్చి ఆ 10 మందికి మేళ్లు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకొని, ప్రజా సంఘాలని కలుపుకొని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కఠినంగా అణచివేయాలా, ఉక్కు పాదంతో అణచివేయాలా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన. అదేవిధంగా ఈ యొక్క ఆర్బిటి కాలనీ ఇంకా కనీసపాటి వసతులు కల్పించున్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ రోజు పెంచలయ్య గారి మరణం సందర్భంగా వారి ఆత్మ శాంతి కలగాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు ఈ ఆర్డిటి కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు పిలిపిస్తానని చెప్పి కూడా మాట ఇచ్చింది. ఇక పెంచలయ్య గారు లేరు, మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా. పెంచలయ్య గారి ఆశయం బతుకుంది, మేమందరం బతుకున్నాం, సిపిఎం నాయకులందరూ బతుకున్నారు, పోలీసులంతా ఉండరు. ఈ ఆర్డిటి కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, మేమందరం ప్రోత్సహిస్తాం. ధైర్యంగా ఉండండి. మేమేదో వచ్చాం, వెళ్ళాం, శాతనైన సాయం చేశాం. కానీ స్థానికంగా మీరు పెంచలయ్య కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి, పెంచలయ్య కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.